హాయ్ వివర్స్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఇట్స్ యువర్ వెంకట్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి టాప్ 5 థింగ్స్ పీపుల్ ఫర్గెట్ టు డూ ఆఫ్టర్ వర్కౌట్ ఆర్ పోస్ట్ వర్కౌట్. చాలామంది మర్చిపోయే థింగ్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత బాడీని హైడ్రేట్ చేయడం. అది ఎలా హైడ్రేట్ చేయాలని చాలామందికి తెలియదు. ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలనేది కూడా చాలామందికి తెలియదు. అలాగే కొంతమంది బాడీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కార్టిజోల్ లెవెల్స్ అనేది బాగా పెరుగుతాయి. దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదు. అలాగే కొంతమందికి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్నానం చేయరు. సో షవర్ చేస్తే బెనిఫిట్స్ ఏంటో తెలియదు. కొంతమందికి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత రోజు కొంచెం మజిల్ సోర్నెస్ ఉంటుంది. ఆ మజిల్ సోర్నెస్ని ఎలా కట్ చేయాలి. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చి అసలు పోస్ట్ వర్కౌట్ కార్డియో చేయొచ్చా చేయకూడదా, చేస్తే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు మన టాపిక్. సో గైస్, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ హిట్ అయిన తర్వాత, ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అనుకున్న ఏ ఫిట్నెస్ గోల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసినట్టు కాదు. మీ ఫిట్నెస్ గోల్ ఏదైతే ఉందో అది 100%లో 20% మాత్రమే, ఆ 20% టాస్క్ను మాత్రమే మీరు కంప్లీట్ చేసినట్టు. మిగతా 80% టాస్క్ మీ హ్యాబిట్స్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ ఈ 23 అవర్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ పీపుల్ డోంట్ డూ ఆర్ ఫర్గెట్ టు డూ ఆఫ్టర్ వర్కౌట్ ఈజ్ not getting enough water. That is called rehydration. Rehydration is very 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 important for everybody. ఎవరికైనా రీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఆర్ ఆఫ్టర్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఆర్ హై కార్డియో, సో ఏ కార్డియో తర్వాత అయినా సరే, లేదంటే బాగా వెయిట్ ట్రైనింగ్ తర్వాత, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ తర్వాత, ఏదైనా క్రాస్ ఫిట్ తర్వాత, సో ఏ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ తర్వాత అయినా సరే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీని రీహైడ్రేట్ చేయాలి. అది దేంతో చేయాలి? కొంతమంది వాటర్ ఇంటేక్ తీసుకుంటారు, కానీ కొంతమంది వాటర్ తాగుదాం అనుకొని ఎక్సర్సైజ్ అవ్వగానే సో ఏ గ్రీన్ టీయో, నార్మల్ కాఫీయో, లేదా రెగ్యులర్ టీయో తాగేసి మంచినీళ్ళు తాగడం అనేది మర్చిపోతారు. సో ఇది మర్చిపోవద్దు. మీరు వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో బేసిక్గా రీహైడ్రేషన్ అంటే ఏంటి? సో రీహైడ్రేషన్ అంటే ఓన్లీ వాటర్ ఒకటే కాదు. సో రీహైడ్రేషన్ అంటే ఒక ప్రాపర్ వే ఉంటుంది. రీహైడ్రేషన్ అంటే ఇది ఎసెన్షియల్ మినరల్స్, అలాగే పొటాషియం, సోడియం, సో అలాగే ఎలక్ట్రోలైట్స్, షుగర్స్, ఇవన్నీ కూడా రీహైడ్రేషనే. ఇంకొక చిన్న టిప్ చెప్పిన మీకు, ద చీపెస్ట్ సప్లిమెంట్ ఏంటో తెలుసా రీహైడ్రేట్ చేయడానికి బాడీ? ఎలక్ట్రోలైట్స్. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, చిన్నవి, 3 రూపీస్ ప్యాకెట్స్, 3 రూపీస్ 4 రూపీస్ ఉంటాయి. అది ద బెస్ట్ సప్లిమెంట్ ఇన్ ద వరల్డ్. ద బెస్ట్ సప్లిమెంట్ ఆఫ్టర్ మల్టీవైటమిన్ మేబీ బి కాంప్లెక్స్. ఈ ఎలక్ట్రోలైట్స్ అనేది ద బెస్ట్ సప్లిమెంట్. చాలా మందికి లెగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈవినింగ్కి మజిల్ క్రాంప్స్ లేదా బాడీ డిహైడ్రేషన్, మజిల్ క్యాచెస్ వస్తాయి. సో ఇది చాలామంది గమనించరు. అబ్బా క్రాంప్స్ వచ్చేసినాయి, కాలు పట్టుకుంటుంది, కూర్చున్నప్పుడు హ్యామ్స్ట్రింగ్ అనేది క్యాచ్ అవుతుంది అనుకుంటారు. సో దానికి రీజన్ ఏంటి అంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది, రీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది. మీరు రీహైడ్రేట్ చేయాలంటే సింపుల్ సప్లిమెంట్ ఎలక్ట్రోలైట్స్ని మీరు వాడుకోవచ్చు. ఎప్పుడు? ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత అయినా. సో రీహైడ్రేషన్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. సెకండ్ థింగ్ పీపుల్ ఫర్గెట్ టు డూ. సెకండ్ థింగ్ ఏంటంటే బేసిక్గా ఎక్సర్సైజ్ అంటేనే స్ట్రెస్ పార్ట్. మీ లైఫ్లో బోల్డ్ స్ట్రెస్ ఉంటుంది. అయిపోయిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ కూడా చేస్తారు, అదొక స్ట్రెస్ పార్ట్. సో ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత బాడీలో మీ బాడీ అనేది అనబాలిక్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ యాక్టివేట్ అయిన తర్వాత, సో ఎక్సెస్ వర్కౌట్ చేసిన లేదా 1 అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బేసిక్గా కార్టిజోల్ అనేది స్పైక్ అవుతుంది. కార్టిజోల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ కార్టిజోల్ స్పైక్ అయిన తర్వాత, కార్టిజోల్ ఇంక్రీజ్ అయిన తర్వాత బాడీలో దాన్ని ఎలా కట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. ద సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మీకు ఇంక్రీజ్ అయిన కార్టిజోల్ని కట్ చేయాలంటే, సో ఆఫ్టర్ స్టాటిక్ స్ట్రెచెస్, మీ వర్కౌట్ అయిపోయిన తర్వాత స్టాటిక్ స్ట్రెచెస్ చేసుకున్న తర్వాత, సో బ్యాక్ లై డౌన్ ఒక 1 మినిట్, అంటే శవాసనం అంటారు కదా, ఆ టైప్లో శవాసనం వేయండి. హార్ట్ రేట్ని నార్మల్ పొజిషన్కి తీసుకురండి, బాడీ టెంపరేచర్ని తగ్గించండి. అయిన తర్వాత ఏదైనా ఇన్సులిన్ని మీరు స్పైక్ చేయగలిగితే, ఇన్సులిన్ ఫుడ్ని మీ బాడీకి ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా కార్టిజోల్ అనేది డ్రాప్ అవుతుంది, కార్టిజోల్ అనేది డిప్ అవుతుంది, తగ్గుతుంది. సింపుల్ టిప్ అది. మరి ఇన్సులిన్ స్పైక్ చేయాలంటే ఏం తినాలి? ఒక పీస్ ఆఫ్ డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రోలైట్స్ తీసుకోవచ్చు, లేదంటే బెస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ కేన్ జ్యూస్, చెరుకు రసం తీసుకోవచ్చు. అలాగే కొంతమంది బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటారు, కొన్ని సప్లిమెంట్స్ వాడతారు, గ్లూటమైన్ అని ఇవన్నీ. సో ఈ షుగర్ కేన్ జ్యూస్లో మీరు గ్లూటమైన్ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు మజిల్ రికవరీ అవుతుంది, అట్ ద సేమ్ టైం గట్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో గ్లూటమైన్ అంటే ఏంటి? గ్లూటమైన్ వాడొచ్చా లేదా?
అసలు గ్లూటమైన్ దీనిలో బెస్ట్ బ్రాండ్స్ ఏంటి, బెస్ట్ బ్రాండ్స్ కంటే కూడా సో దానికి రోజుకి ఎంత వాడాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఈ సప్లిమెంటేషన్ సిరీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే థర్డ్ మిస్టేక్, అందరూ చేసే పాయింట్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఫేస్ ఒకటి వాష్ చేసుకొని బట్టలు మార్చుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ ఆఫీస్కి రెగ్యులర్ రొటీన్లో పడిపోతారు. సో దీనివల్ల దాని తర్వాత రోజుకి మజిల్ సోర్నెస్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో డ్యామేజ్ అయిన మజిల్స్కి రికవరీ లేకపోవడం. సో ఈ రికవరీ అవ్వాలి అంటే, మీ మజిల్ సోర్నెస్ తగ్గాలి అంటే మీరు షవర్ కంపల్సరీ యూజ్ చేయాలి. అది ఎలా ఉండాలి, కోల్డ్ అండ్ హాట్ 2 వాటర్ వచ్చేటట్టుగా చూడాలి. 1:2 రేషియో, కోల్డ్ వాటర్ ఉండాలి, అలాగే హాట్ వాటర్ 2 మిక్స్ చేసి ఈ కాంబినేషన్లో కనుక మీరు వాడగలిగితే మీకు సోర్నెస్ అనేది బాగా తగ్గుతుంది, ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుంది, మీరు ఆ హోల్ ద డే చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే 4th పాయింట్, కొంతమందికి ఇన్ఫ్లమేషన్ బాగా క్రియేట్ అయిపోద్ది. ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసిన ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయ్యి దాని తర్వాత రోజుకి విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఊరికి 2 kg డంబెల్ తీసుకున్న 3 kg డంబెల్తో ఒక 10 రిపిటేషన్ చేసిన ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది. వీళ్ళకి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, వీళ్ళు పోస్ట్ వర్కౌట్ సో ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత చెర్రీస్ని యాడ్ చేసుకోండి పోస్ట్ వర్కౌట్ మీల్లో, లేదా చెర్రీస్ జ్యూస్ తీసుకోండి. సో దీనివల్ల మీ మజిల్ ఇన్ఫ్లమేషన్ చాలా వరకు తగ్గుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్స్ అనేది బాగా బూస్ట్ అవుతాయి. దీనివల్ల బెటర్ రిజల్ట్స్ మీకు ఉంటాయి. సో లాస్ట్ మిస్టేక్, అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్సర్సైజ్ బాగా కష్టపడి చేస్తారు. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీ ట్రైనర్ గారు 100 క్యాలరీస్ థ్రెడ్మిల్ చేయి పోస్ట్ కార్డియో అనగానే మొత్తం డౌన్ అయిపోతారు. పోస్ట్ కార్డియో మొత్తానికి ఇప్పటికే జ్యూస్ కారిపోయింది, ఇంకా 100 క్యాలరీస్ చేయమంటే నాకు ఎక్కడ ఉంది ఓపిక, నాకు లేదనుకుంటారు. అందులో నేను లెగ్ వర్కౌట్ చేయించావు, థైస్ అన్ని బట్టేసినాయి, హ్యాండ్ స్ట్రింగ్స్ అంతా టైట్ అయిపోయినాయి, నేను చేయలేను, నా వల్ల కాదు, కాళ్ళని నొప్పులుగా ఉన్నాయి అంటారు. సో అసలు టెక్నిక్ ఏంటంటే ఆయన ఎందుకు చెప్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు పోస్ట్ వర్కౌట్ కార్డియో చేయడం వల్ల బెనిఫిటే, లాసెస్ ఏముండవు. దీనివల్ల మీ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ అవుతుంది, మీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ హార్ట్ రేట్ అనేది నార్మల్ అవుతుంది. అలాగే మీరు అన్నట్టుగా నిన్న చేసిన లెగ్ డే వల్ల మజిల్స్ని బాగా టైట్ అయినాయి అన్నారు కదా. సో ఏదైతే డ్యామేజ్ అయిన మజిల్స్ ఉన్నాయో అది ఎందుకు డ్యామేజ్ అవుతాయి? బేసిక్గా ఆ మజిల్ని బాగా స్టిమ్యులేట్ చేసాం, రిపీటెడ్గా స్టిమ్యులేట్ చేయడం వల్ల అక్కడ లాక్టిక్ యాసిడ్ బిల్డప్ అనేది జరుగుద్ది. ఎందుకు బిల్డప్ అవుతుంది? ఆక్సిజన్ ప్రాపర్గా మజిల్ అందకపోవడం వల్ల లాక్టిక్ యాసిడ్ బిల్డప్ అనేది జరుగుద్ది. సో ఈ లాక్టిక్ యాసిడ్ బిల్డప్ తగ్గించడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ మజిల్స్కి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేయాలి, బ్లడ్ ఫ్లో అనేది పెంచాలి అంటే పోస్ట్ వర్కౌట్ కార్డియో ఈజ్ ద బెస్ట్ వే టు రిడ్యూస్ లాక్టిక్ యాసిడ్ బిల్డప్. సో కాబట్టి పోస్ట్ వర్కౌట్ కార్డియో మీ ట్రైనర్ గారు 100 క్యాలరీస్ చెప్పినప్పుడు మీరు చేయలేకపోతే అట్లీస్ట్ 50 క్యాలరీస్ అనేది చేయండి. ఇంక్లినేషన్ థ్రెడ్మిల్ చేయండి, లేదంటే స్టేషనరీ సైకిల్ చేయండి. సో ఏదైనా సరే పోస్ట్ వర్కౌట్ కార్డియో చేయడం వల్ల బెనిఫిట్సే కానీ లాసెస్ ఏ ఉండవు. సో వ్యూవర్స్, ఈ 5 థింగ్స్ మీరు కనుక చేస్తుంటే, అంటే ఈ 5 థింగ్స్ మీరు కనుక చేస్తుంటే మీరు అనుకున్నట్టుగా మీ రిజల్ట్స్ వస్తాయి. ఈ చేయట్లేదు అంటే పోస్ట్ వర్కౌట్ కార్డియో చేయట్లేదు, అలాగే అనుకున్నట్టుగా బాడీని రీహైడ్రేట్ చేయట్లేదు, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ ఫుడ్స్ని యాడ్ చేసుకోవట్లేదు, అలాగే మీరు ఈ కార్టిజాల్ని కట్ చేయాలంటే ఇన్సులిన్ స్పైక్ ఎలా చేయాలో తెలియట్లేదు అనుకుంటే మాత్రం మీకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చాలా కష్టంగా ఉంటుంది. సో మన టార్గెట్ ఏంటంటే ఈరోజు 4 గంటలు ఎక్సర్సైజ్ చేసేయడం కాదు, రేపు కూడా ఎక్సర్సైజ్ చేయడం. అవర్ టార్గెట్ ఈజ్ మెంటల్ వెల్బీయింగ్ ప్లస్ ఫిజికల్లీ ఫిట్. సో గైస్, ఈ టాపిక్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్. సీ యు గైస్, సీ యు సూన్.